ప్రార్థించి వాక్యం ప్రారంభిస్తున్నాము. దేవుని స్తోత్రాలు, అందరి వందనాలు. దైవ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 11వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, మొదట దేవుని దగ్గరికి వచ్చేవారు దేవుని ప్రేమించాలి, ప్రేమించడం నేర్చుకోవాలి. ఆ తర్వాత మన హృదయంలో భయభక్తులు పుట్టుకొని వస్తాయి. దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఏంది? ఎవరు ప్రేమించట్లేదా? దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు? వినపడలేదా? దేవుడు అంటే ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమే. ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఆ విధానం వేరు. దేవుని ప్రేమించేవారు ఎప్పుడు ఎక్కడ ఉంటారంటే దేవుని పాదాల దగ్గరే ఉంటారు. ఆయన విధించిన వాటిని, మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవుడు మనకు కొన్ని షరతులు పెట్టాడు, అంటే ఆజ్ఞలు. ఆయన విధించిన వాటిని, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏది చెప్పాడో, ఎలా ఉండమన్నాడో, ఎలా జీవించమన్నాడో అలాగే జీవిస్తారు. మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించాం. ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఎప్పుడు? మందిరంలో ఉన్న కాసేపా, ఒక వారమా, 7 వారాలా, ఒక 3 నెలల? దేవుని దగ్గరికి వచ్చి దేవునిని ప్రేమించడం నేర్చుకొని, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుడు మనకు ఇలాగ మీరు ఉండండి, ఇలాగ జీవించండి అని చెప్పి ఈ దైవ గ్రంథంలో సందేశాలు, వాక్యాలు, చరిత్ర ఆధారాలు మనకు అందించాడు. వాటి ప్రకారం ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనాలి. ఎప్పుడు? ఎల్లప్పుడూ అంటే బ్రతికి ఉన్నంతకాలం. మనం కూర్చొని ఉన్నా, నిలవబడినా, నలుగురిలో ఉన్నా, పనిచేస్తూ ఉన్నా, పని దగ్గర ఉన్నా, ఒంటరిగా ఉన్నా, వంటింట్లో ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, నలుగురితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఆయన విధులను మనం గైకొనాలి. ఎల్లప్పుడూ. అర్థమైపోయింది. ఇక్కడ ఉన్నంత భక్తిగా, ఇక్కడ ఉన్నంత ముచ్చటగా మీరు ఇంటికాడ ఉన్నారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే అర్థమైపోయింది. అంతే. ఇప్పుడు ఈరోజు దేవుడు మరలా హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మాట, దేవుడిని మనం ప్రేమిస్తే ఆయన మాట వినాలా వద్దా? ఆయన చెప్పింది చెయ్యాలా వద్దా?
మనిషి మాటలు కాదు అవి. మనలను పుట్టించి, మనలను బ్రతికిస్తూ, మనలను పోషిస్తూ, మనలను ప్రేమిస్తూ, ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆయన ప్రేమిస్తూ ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను ఆయన ఎలాగ ఉండమంటే అలాగూ. మన ఇష్టం కాదు భక్తి జీవితం. భక్తి జీవితం మన ఇష్టమైంది అనుకోండి, బాధ వచ్చినప్పుడు యేసయ్య గుర్తుకు వస్తాడు, ఒక మొక్కుబడి మొక్కుకుంటారు, నా బాధ తగ్గిస్తే నీకు ఇంత కానుకిస్తానయ్యా అని. ఆ బాధ తగ్గిస్తాడు, కానుకిస్తారు. మరలా మీకు మీరే దేవునికి దేవుడే అన్నట్లుగా ఉంటుంది. అలా ఉండకూడదు. మన ఇష్టం వచ్చిన భక్తి జీవితం అది. ఆయన మనం ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలి చెప్పండి? ఎంతగా ప్రేమించాలి? ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో మనం కూడా అంతగా ఆయనను ప్రేమించాలి, దేవుణ్ణి. అది నిజమైన భక్తి జీవితం అంటే. అంతగా ప్రేమించి ఆ తర్వాత ఆయన మనకు ఏమైతే ఇలాగ మీరు నా ఎదుట ఇలాగ జీవించండి ఆయన చెప్తూ ఉన్నారో, ఆ కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొంటూ ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన కట్టడలు, విధులు, ఆజ్ఞలు గైకొనాలంటే అవేంటో మనకు తెలియాలిగా. తెలియకపోతే చదువు ఎందుకు? చరిత్ర నేర్చుకోవడానికి, తెలియని విషయాలు తెలుసుకోవడానికి చదువు. 5వ తరగతి చదువుకున్నాం అనుకోండి, 5వ తరగతి వరకు మనం ఏం చదువుకున్నామో, ఏం నేర్పించారో వాటిని మనకు తెలుస్తాయి. 5వ తరగతి చదువుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్లో ప్రశ్నలు వేస్తే తెలియదు. నేను చెప్తుంది ఏంటంటే, దేవుణ్ణి ప్రేమిస్తే మరి దేవుని దగ్గర నేను ఎలా ఉండాలి అనే అవగాహన కోసం ఆయన ఆజ్ఞలు ఏంటి, ఆయన కట్టడలు ఏంటి, ఆయన విధులు ఏంటి అని బైబిల్ గ్రంథం చదువుకోవాలి. చదవకపోతే తెలుస్తాయా? వాక్యం జాగ్రత్తగా, వాక్యంలో రాబడి ఉంది, శ్రద్ధగా విని నిర్లక్ష్యంగా కాదు. నిర్లక్ష్యంగా బైబిల్ చదివే వారికి దేవుని మీద ప్రేమ లేదు. నిర్లక్ష్యంగా ఏదో చేద్దామంటే చేద్దాం అని ప్రార్థన చేసే వాళ్ళకి దేవుని మీద ప్రేమ లేదు, అంతే ఖచ్చితంగా చెప్పవచ్చు. నిర్లక్ష్యంగా వాక్యం వినేవారికి దేవుని మీద ప్రేమ లేదు. దేవుడు రాయించాడు, శ్రద్ధగా విని. వాక్యాలు ఎలా వినాలి? వాక్యం ఎలా చదువుకోవాలి? పైన వరకు చదివామంటే చదివాం కదా. మరి దేవుని ఎదుట మనం జీవించే మన జీవితం ఆయనకి ఇష్టంగా ఉండాలంటే దైవ గ్రంథంలో ఏమి దేవుడు రాయించాడు, నేను ఎలా ఉండాలనేదంటే మనం బైబిల్ గ్రంథం తప్పకుండా చదవాల్సిందే. మీరు బాగా చదవండి, వాక్యాన్ని శ్రద్ధగా చదవండి. దేవుని ఎదుట ఎలా ఉండాలో దేవుడు వాక్యం ద్వారా దేవుడు మీకు నేర్పిస్తాడు. చదవకపోతే ఏమర్థమవుతుంది? ఎలాగ తెలిసిద్ది? చదవకపోతే, దేవుని వాక్యం చదవకపోతే నీవు దేవుని గురించి ఎలాగ నేర్చుకుంటావు, ఎలాగ బ్రతకాలో నీకు ఎలాగ అర్థమవుతుంది? ఎలాగ అర్థమైంది? ఇప్పుడు వాక్యంలో యేసుప్రభు వారు బైబిల్ గ్రంథంలో మోహపు చూపుతో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడవునని యేసుప్రభు వారు చెప్పే వరకు ప్రపంచానికి తెలియని ఒక విషయం. నేను చూస్తున్నాను అంతేగా, ఆలోచనలు వస్తున్నాయి అంతేగా, నేనేమైనా పాపం చేశానా అనుకొని చాలా మంది ఆ భ్రమలో బ్రతుకుతున్నారు. సరదాగా మాట్లాడాను అంతేగాని బ్రతుకుతా ఉన్నారు. ఒక విషయం తెలియదు,
ప్రపంచానికి యేసుప్రభు వారు ఒక విషయాన్ని చెప్పారు. మోహపు చూపుతో ఎప్పుడైతే మీరు పరస్త్రీని చూస్తారో అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాళ్ళు అవుతారు. ఆ పాపానికి కూడా శిక్ష ఉంది, లెక్క చెప్పాలి. ఇది చదివితేనేగా అర్థమయ్యేది, చదవకపోతే అర్థమయ్యేది కాదు. నేను కొంతకాలం బైబిల్ 6వ తరగతి నుండి నేను చదవటం మొదలుపెట్టాను. మా అమ్మ నాకు ఎక్కడ బైబిల్ చదువుకోవడం, నేను చదువుకోవడం మొదలుపెట్టాను. యేసయ్య మీద ప్రేమ కాదు. ప్రేమ ఉంటే బైబిల్ గ్రంథం చదువుతారు అంతే. ప్రేమ ఉంటే ప్రార్థన చేసుకుంటారు అంతే. ప్రేమ ఉంటే మందిరానికి వద్దన్న ఆగరు, మందిరంలో ఉంటారు. ప్రార్థన ప్రభు బాగా పిల్లల్ని చాలా కంట్రోల్ చేయాలి. కుర్చీలో కూర్చోబెట్టించుకొని అటు ఇటు తిరగని బాగా కుర్చీలో కూర్చోబెట్టుకో. బాక్స్ దగ్గరికి మంచినీళ్ళ వాళ్ళు చేయండి. వాకింగ్ చూస్తున్నాను, కుర్చీలో కూర్చోబెట్టుకో. వాకింగ్ చెప్పేటప్పుడు వాళ్ళు చేయండి. ప్రేమ ఉంటే ప్రార్థన చేసుకుంటారు. ఎవరు బైబిల్ పట్టుకొని సరదాగా నేను వస్తున్నాను దేవుని దగ్గరికి, ఇదిగో కానుక తీసుకో, నేను కూడా ఇస్తున్నా, నేను కూడా పని చేస్తున్నా అంటే వాక్యం చదవకపోతే దేవుని దగ్గర ఎట్లా ఉండాలో అర్థం కాదు. ఎలా జీవించాలో తెలియదు. బడాయి భక్తి చేస్తారు తెలియకపోతే, వాక్యం తెలియకపోతే. ఏ భక్తి? దావుసరి భక్తి తెలియక. ఆ వాక్యం చదివిన కాడి నుంచి భయం మొదలైంది. ఓహో, తప్పంటే ఇదా? ప్రసంగి గ్రంథంలో నీ నోటి మాట చేత తొందరపడి ముక్కుబడి చేయబాక. ముక్కుబడి చేస్తే వెంటనే దాన్ని నువ్వు తీర్చు, లేకపోతే ఆయన నీ ఎద్దు నుండి రాబట్టుకుంటాడు అని ఉంది. వాక్యం చదవక ముందేంది? దేవుని కోసంగా, మరి దేవుని కోసం ఏదైనా చేయాలిగా. దేవుని కోసం నేను అది చేస్తాను, దేవుని కోసం నేను ఇది ఇస్తా, దేవుని కోసం నేను ఇలా ఉంటా. వాక్యం చదివిన తర్వాత భయం మొదలైంది. తొందరపడి చేసిన మొక్కుబడి అది. దేవుని మీద ప్రేమ. ఏ భక్తి అది చెప్పండి? ఏ భక్తి? అందరూ చెప్పండి. ఆయన ఎదుట మనం ఎలా జీవించాలో, ఆయన కట్టడలు, విధులు, ఆజ్ఞలు ఎల్లప్పుడూ గైకొనాలి. మన ఇష్టం వచ్చిన భక్తి కాదు దేవుని దగ్గర. దేవునికి ఇష్టమైన భక్తి మనం జీవించాలి. వాక్యం చదివిన తర్వాత నోటికి తాళం పడింది. ఏది? ఎట్లా పడితే ఎట్లా తొందరపడి మొక్కుబడి చేయకుండా, మాట ఇవ్వకుండా దేవునికి. చాలా జాగ్రత్తగా ఉండాలా. రాబట్టుకుంటాడు ఆయన. పని దేవుందే, చేసే దేవునికి. తొందరపడకూడదు. ఇలా బైబిల్ చదవకపోతే ఆయన ఎదుట మనం ఎలా జీవించాలో ఏమర్థం అవుతుంది? అర్థం కాక ఏం చేస్తాం? చెప్పండి. పిచ్చి భక్తి చేస్తాం, బడాయి భక్తి చేస్తాం. మనం దేవుని దగ్గరికి వచ్చి నలుగురు మెచ్చుకోవడం కోసం కాదండి, మన జీవితాన్ని దేవుని పాదాల దగ్గర దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుడు ప్రేమకు మన జీవితం ఒక అర్థం వచ్చే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. మనల్ని మనం దేవుని ఎదురు తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి. మన ఇష్టం వచ్చినట్టు కాదు. వాక్యంలో ఏది రాసి ఉందో దానిని మనము జాగ్రత్త పడి చేయాలి, వాటిని చేసుకోవాలి ఎల్లప్పుడూ. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట తవ్వి దానిలో లోతు చేసి ఉన్నాడు. 71:14 కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 14వ వచనం. నేను ఎల్లప్పుడూ
నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. నిరీక్షింతును. నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. ఎల్లప్పుడూ దేవుని కట్టడలు, విధులు, ఆజ్ఞలు గైకొనాలి. ఎల్లప్పుడూ నిరీక్షింతును, ఎల్లప్పుడూ నిరాశపడను కాదు. చీటికి మాటికి నిరాశపడను, చీటికి మాటికి కృంగిపోను. ఎంత కష్టం వచ్చినా, ఎంత భయంకరమైన సమస్య నా ఎదుటికి వచ్చినా నేను ఎల్లప్పుడూ నిరీక్షణ ఉంచుతాను దేవుని యందు. ఆయన దావీదు గారు పలు చోట్ల కీర్తనలలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నమ్మిక ఉంచుము, ఇంకనూ నేను ఆయన కొరకు ఎదురు చూస్తా, ఇంకనూ నిరీక్షణ ఉంచుతా. మనం ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ ఆయన కట్టడలు, విధులు గైకొంటూ ఉండాలి. ఎల్లప్పుడూ నిరీక్షణ ఉంచేవారుగా ఉండాలి. చిన్న విషయం మన చెవిలో పడగానే భయపడే వారంగా ఉండకూడదు. చిన్న విషయం మన ఎదుటికి రాగానే అయ్యో అని బాధపడే వారంగా ఉండకూడదు. ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ పరిస్థితులు మన ఎదుటకు వచ్చినా ధైర్యంగా ఉండాల. ఎందుకు? మన దేవుడు సజీవుడు, మన దేవుడు చూసే దేవుడు, మన దేవుడు మాట్లాడుతున్న దేవుడు, మన దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ ఆత్మీయ యాత్రలో ఏ రోజు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదండి. ఎప్పుడు ఎవరు ప్రాణహాని చేసేవారిగా మారతారో తెలియదు. ఎప్పుడు ఎవరు శత్రువులు అవుతారో తెలియదు. కానీ దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు కనుక, ఆయన నమ్మదగిన వాడు కనుక, ఏ పరిస్థితుల్లో నుంచైనా సరే మనల్ని లేవనెత్తుటకు సిద్ధంగా ఉంటాడు. ప్రేమ కలిగిన దేవుడు కనుక మాటి మనం కృంగిపోకూడదు. భయంకరమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు, భయంకరమైన మనుషులు ఎదురవ్వచ్చు. కానీ మనం అలవాటు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వైపు చూసి దేవుడు నాకు ఇప్పుడు సహాయకునిగా వస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ స్థితిలోనే నన్ను విడిచిపెట్టడు అని నిరీక్షణ ఉండడం నేర్చుకోవాలి. దేవుని యందు దేవుని మీద ఆశ పెట్టుకోవడం ఎదురు చూడాలి. దావీదుకు ఒకసారి దావీదు వెంట ఉన్న సైన్యం, దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు వస్తున్నారు. అడవిలోకి పారిపోతే అడవిలో కూడా దావీదుతో పాటు వస్తున్నారు. కొండలోనికి పారిపోతే కొండల్లో కూడా దావీదుతో పాటు వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ చెప్పండి? దావీదు కూర్చుంటున్నారు. దావీదు ప్రయాణం కొనసాగితే దావీదు వెంట వీళ్ళు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళు మంచివాళ్ళ చెడ్డోళ్ళ కదా? ఒకసారి భార్య పిల్లల్ని వాళ్ళు గుడారాల్లో విడిచిపెట్టి ఈ సైన్యానికి తీసుకొని యుద్ధానికి వెళ్తే మరొక సైన్యం వచ్చి వీళ్ళు భార్యని, పిల్లలను, ఆస్తిని, పశువులను అన్నింటినీ తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు తిరిగి ఇక్కడికి వచ్చే చూసేసరికి ఒక్కళ్ళు కనిపించరు. ఈ దావీదు వెంట, దావీదు గృహలో పడుకుంటే దావీదుతో గృహలో పడుకున్న వాళ్ళు, దావీదు కొండ మీద పెడితే కొండ మీద దావీదుతో వెళ్ళిన వాళ్ళు, దావీదు మనం అడవిలోనికి పారిపోదామంటే దావీదు కోసం అడవిలో పారిపోయిన వాళ్ళు, దావీదు నిలబడమంటే నిలబడిన వాళ్ళు, దావీదు కూర్చోమంటే కూర్చున్న వాళ్ళందరూ ఒక్కసారి ఆ క్షణంలోని రాళ్ళు తీసుకొని ముందు వీడిని చంపుదాము అని పళ్ళు కొరుగుతూ అడ్డం తిరిగారండి. అకస్మాత్తుగా జరిగిన సంఘటన. బయట శత్రువులు కాదు, ఎవరు?
దావీదు వెంట ఉన్నవాళ్ళు, దావీదు వెంట ఉన్నవాళ్ళు, దావీదుని ఆయన మాట విన్నవాళ్ళు, దావీదును కాపాడిన వాళ్ళు, దావీదు కోసం ప్రాణం ఇవ్వాలని సిద్ధపడిన వాళ్ళు ఇప్పుడు ఆయన ప్రాణం చేయడానికి రాళ్ళు తీసుకున్నారు. దావీదు ఏం చేశాడో తెలుసా? భయపడి పారిపోలా, ఏడవలేదు, దేవుని యందు నిరీక్షణ ఉంచాడండి. దేవుని స్తోత్రం. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. నేను ఎల్లప్పుడూ నిరీక్షించును ఎవరి మీద? దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుడు మనకు సహాయం చేయగలిగిన వాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచాలి, అలవాటు చేసుకోవాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అవి నిన్ను నడిపించును, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను. ఏంటి, ఏం ధరించుకోవాలి? వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము. ఏంటివి? పైన చదవండి 20వ వచనంలో, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకోము. తండ్రి ఆజ్ఞలు అంటే మన తండ్రి అయిన దేవుని ఆజ్ఞలు మొదట. రెండవది, మన శారీరకంగా భౌతికంగా మనల్ని ప్రేమతో నడిపించే తండ్రి, కాపరి. మూడవది, మీ సొంత నాన్న. తల్లిదండ్రి మాట, పిల్లలు వారి ఉపదేశాలు హృదయంలో ధరించుకోవాలంట. హృదయం పైన కాదు, ఎక్కడ? ఎవరి మాట? తల్లి తండ్రి మాట హృదయంలో ధరించుకోవడం అంటే ఎంత జాగ్రత్తగా వినాలి వాళ్ళ మాట. ఛేదరించుకోవాలా? చెప్పావులే చాలే అనాలా? దేవుని ఉపదేశం ఇది. తల్లిదండ్రి మాట ఎల్లప్పుడూ మన హృదయంలో ఉండాలి. మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. మెడలో సిలువ వేసుకుంటారులే కానీ ఆడుగట్టి దేవుని భయాన్ని వేసుకోరు. తల్లిదండ్రుల భయం ఉండదు. ఎల్లప్పుడు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? మనకి ఇష్టం వచ్చినప్పుడు కదా. తల్లితో తండ్రితో బాగా అవసరమైనప్పుడు, పాస్గారితో బాగా అవసరమైనప్పుడు, అప్పుడు ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది, ఎక్కడ లేని విధేయత అప్పుడు వచ్చింది. ఎల్లప్పుడూ దైవ భయముతో ఉండాలి. దాని అర్థం అపొస్తలుల కార్యం 24వ అధ్యాయం 16వ వచనం. అపొస్తలుల కార్యం 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. దైవజనుడు పౌలు గారు బైబిల్ గ్రంథాన్ని సంపూర్ణతలోనికి యేసుప్రభు తర్వాత నడిపించిన వ్యక్తి. అంటే చాలా గొప్ప దైవజనుడు. ఆయన ఎలా జీవించాడంటే దేవుని ఎడల మనుషుడి ఎడల. అపొస్తలుల కార్యములు 24:16. చెప్పండి, ఎవరెవరి పట్ల? దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడు, అవసరమైనప్పుడే కాదు, ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాడంట. పొరుగు వారికి దేవుని విషయంలో, పొరుగు వారి విషయాల్లో నేనేమైనా తప్పు చేస్తున్నానా, అబద్ధాలు మాట్లాడుతున్నానా, వారిని ఏమైనా మోసం చేస్తున్నానా,
అని చెప్పి తనే పరీక్షించుకుంటూ ఉన్నాడు. గొప్ప దైవజనుడు. ఆయన దైవజనుడు అయ్యాడు కదా, అభిషేకించబడ్డాడు కదా, మరలా ఇంకా ఆయన తనను తాను నిర్దోషంగా ఉంచుకునే విషయం ఎందుకు? అంత అవసరం ఏమొచ్చింది? చనిపోయే వరకు గొప్పవారైనా చిన్నవారైనా మనసాక్షి జాగ్రత్తగా ఉండేటట్లు ఎల్లప్పుడూ అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. మనసాక్షి వాదం వేయబడకూడదు, మనసాక్షి మలినం చేయబడకూడదు. మనసాక్షి ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండేటట్లు అభ్యాసం చేసుకోవాలి. పెద్ద పెద్ద తప్పులు జరగకపోయినా కొన్ని మాయ మాటలకు అలవాటు పడిపోయి ఏముందిలే చిన్న విషయాలే కదా అని చెప్పి అబద్ధాలు చెప్తా ఉంటారండి. చిన్న చిన్నవి ఏమవుతాయి? తర్వాత పెద్ద అవు ఒకటి కానించి లెక్కేసుకుంటా వెళ్ళిపోతా ఉంటే పెరుగుతా ఉండదు. మనకు తెలియదు. ఏదో ఒకటి నిజం చెప్పడానికి సాహసించాం, అబద్ధం చెప్పడానికి సాహసిస్తాం, మాయ మాటలు చెప్పడానికి సాహసిస్తాం, మోసం చేయడానికి సాహసిస్తాం, పవిత్రంగా ఉండడానికి సాహసించలేం. ఏంటి విన్నావా? తాగావా లేదా? మంది తాగావా అంటే తాగానంటే ఒక మాట తగ్గిపోయింది. నీకెవరు చెప్పారు? నువ్వు ఎప్పుడు చూసావు? నేను అసలు తాగలేదు. ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి ఒక్కదాన్ని కప్పు పెట్టుకోవడానికి? పవిత్రంగా ఉన్నాం అనుకోండి, సాహసించి మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది. మనం ఎల్లప్పుడూ మన మనస్సాక్షిని నిర్మలంగా ఉండేటట్లు అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే ఏంటి? ప్రాక్టీస్. రోజు ఇక నిజాలు చెప్పడానికి అలవాటు పడ్డాం అనుకోండి, అబద్ధాలు రావు. ఓట ఆగిపోయింది. అబద్ధ పూట ఏమైపోయింది? ఆగిపోయింది. ఇప్పుడు కొన్ని ఇళ్లలో, మంచి సౌలభ్యం కలిగిన ఇళ్లలో సన్నీళ్లు వేడి నీళ్లు వచ్చే పరికరాలు ఉన్నాయి, యంత్రాలు. వేడి నీళ్ళు ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఏమొస్తాయి? వేడి నీళ్ళు వస్తాయి. చన్నీళ్ళు ఆన్ చేసుకుంటే చన్నీళ్ళు వస్తాయి. అట్లాగే ఈ యంత్రంలో నువ్వు అబద్ధాలకు అలవాటు చేసావు, నువ్వు వద్దన్న లోపల నుంచి ఓట బయలుదేరుతుంటా. ఒక పంపు కట్టేయాలి లోపల. అపవిత్రత, మాయ, అబద్ధం అనే పంపు కట్టేసేసి నిజం చెప్పడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనస్సాక్షి పవిత్రంగా ఉంటుంది. మనం పొరుగువారి విషయంలో, దేవుని విషయంలో, దేవుడు అంటే దేవుడు సహించుకుంటాడు, శిక్షిస్తాడు అని శాస చేయకూడదు. దేవుడు అర్థం చేసుకుంటాడు. పొరుగువారి విషయమైనా దేవుని విషయమైనా నీ మనస్సాక్షి నిర్మలంగా ఉంటే అసలు నిన్ను మించిన యోధులు ఇంకెవరు ఉండరండి భూమి మీద. వేల కోట్ల సంపదలు ఉన్నా సరే నీ మనస్సాక్షి జాగ్రత్తగా బాగా ఉంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అందుకని ఎల్లప్పుడూ దేవునిని ఎదుట, మనుషులు ఎదుట నిర్మలంగా ఉండేటట్లు, అవి పనులైనా సరే, మాటలైనా సరే, ప్రవర్తన అయినా సరే, నీ మనస్సాక్షికి అలవాటు చేసావు అనుకో, నీకు తెలియకుండానే మంచిది వస్తుంది నీ జీవితంలో నుంచి. ఎల్లప్పుడూ ఏం చేయాలి చెప్పండి? అంటే నాకేం అర్థం కావట్లా, కొంచెం గట్టిగా చెప్పండి. అంటే ఏంది? అది కంప్యూటర్ పోయిందా? మీరు చెప్పింది దాని అర్థం చేసుకోవడానికి పెద్దగా చెప్పండి. మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. టాలెంట్ ఉండొచ్చు 4 మాయమాటలు చెప్పడానికి, నీ మనస్సాక్షి అపవిత్రం అవుతుందిగా, జీవితంలో మురికి వస్తుందిగా. నాకు అబద్ధాలు చెప్పడానికి టాలెంట్ ఉండొచ్చు, 4 మాటలు చెప్పి నోరు మూపించే టాలెంట్ నీకు ఉండొచ్చు, మనస్సాక్షి పాడవుతుందిగా. యేసయ్యను నమ్ముకొని ఏం ఉపయోగం? ఇంకా దైవజనుడు అంతటి దైవజనుడే ఏది ఆయన నీడబడితేనే రోగాలు బాగైనాయండి. చూసారా అని అనలా. సరే ఆయన బాగైతే బాగయ్యాడు, నా
అని చెప్పి ఆయన మనస్సాక్షిని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈ మనస్సాక్షిని ఎల్లప్పుడూ మనం చూసుకుంటూ ఉండాలా. మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరగవచ్చు, కానీ మన మనస్సాక్షి ఎలాగుంది? ఎల్లప్పుడూ ప్రతిరోజు. రోమిలకు రాసిన పత్రిక 1:9. రోమిలకు రాసిన పత్రిక 1:9. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునట్లు నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొలుచు. ఎల్లప్పుడూ ప్రార్థనలు ఏం చేస్తున్నాడు దేవునికి? చెప్పండి. విశ్వాసులు కలవాలి, విశ్వాసులు సరిచేయాలి, లోపాలు తీర్చాలి. విశ్వాసుల కోసం దైవజనుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నారండి. దేవునికి బతిమలు ఆడుకుంటూ ఉన్నాడు. మన కుటుంబం విషయమై, మన జీవితం విషయమై మనం దేవుని దగ్గర ఎల్లప్పుడూ ప్రార్థన యందు ఎల్లప్పుడూ దేవుని బతిమాడుకుంటూ ఉండాలి. ప్రభువా సహాయం చేయ్యా అని చెప్పండి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎల్లప్పుడు కదా. మామ అలా ఇవ్వాలి. ప్రార్థన చేయలేసి అన్నప్పుడు ఎల్లప్పుడు అంటే మనసులో రావాలండి. మన జీవితం విషయం అందరి వంటి జీవితం కాదు మనది. ఇప్పుడు దేవుని దగ్గర మనం దేవుని దగ్గర మన కుటుంబం విషయమై, మన స్వజీవితం విషయమై, మన పిల్లల విషయమై, మన కుటుంబం విషయమై ఎల్లప్పుడూ దేవుని దగ్గర బతిమాలుకుంటూ ఉండాలి. చెప్పండి. ఇప్పుడు వినపడిందా? అర్థమైందా? ఖాళీ దొరికితే దేవుని పాదాల దగ్గరికి బతిమలు ఆడుకుంటూ ఉండండి. చాలా అద్భుతాలు చూస్తారు. మొన్న సాక్ష్యం నా స్టేటస్లో పెట్టా, యూట్యూబ్లో పెట్టా, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చూసుకుంటారు. డాక్టర్ గారు సాక్ష్యం చెబుతుంది. వాళ్ళ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారంట. పేషెంట్ కిడ్నీలు ఫెయిల్ అయింది. 70,000 80,000 అవుతాయి అమ్మ ట్రీట్మెంట్కి అని అంటే, ఆనందంట అమ్మ నా దగ్గర బైబిల్ ఉంది, ఈ బైబిల్ నేను నమ్ముకున్నాను, నా యేసయ్య నా చేయి విడిచిపెట్టడు, ఎట్లాగన్నా సరే బతికించండి, వైద్యం చేయండి అని అంటే ఆమె అనుకుందంట. సరేలే అని చెప్పి ఒకవేళ ఆమె కట్టకపోతే నా బంగారు గొప్పైనా అమ్మేసేసి నేను సాయం చేద్దామని అనుకొని చూస్తున్నాంట. సరేనమ్మా మరి డబ్బులు చూసుకో తొందరగా, డబ్బులు అయితే ఇప్పుడు డబ్బులు కట్టాలా, నువ్వు రేపు కడతానంటున్నావు కదా, చూడకపోతే ఇబ్బంది ఏంటని చెప్తే ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఆమె వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడు పోయి చూసినా ప్రార్థన చేస్తానే ఉన్నాను. తెల్లారింది, వీళ్ళు డ్యూటీలు కూడా మారారు. ఆమె ప్రార్థన మాత్రం మానలేదు, ప్రార్థన చేస్తానే ఉన్నాను. ప్రార్థన చేసి 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 తెల్లారేసరికి బిల్లు కట్టే సమయం వచ్చేసరికి ఆ డాక్టర్ గారు వస్తా అమ్మ ఈరోజు ఆసుపత్రిలో మా అమ్మ జ్ఞాపకార్థంగా ఎవరికైనా ఏదైనా చేయాలని చెప్పి ఈమె ఉచితంగా వైద్యం చేద్దామని అన్నాను. ఆ వీడియో చూడండి బాగుంది. నాకు అనిపించింది, అసలు మనం ఎందుకు బతుకుతున్నాం? చదువు సంధ్య లేని ఆమె ఆగకుండా ప్రార్థన చేసి ఒక గొప్ప కార్యం చూసిందండి. ప్రార్థన చేయండి అంటే వాడికి తలకాయ చెప్పింది, ఇసుకు ఎప్పుడు ఆపమంటారా అని. ఇట్లా ఉన్నోళ్ళు ఎల్లప్పుడు ఏం ప్రార్థన చేసుకుంటారు? ఏం చేస్తారు? ఎల్లప్పుడు ఏం చేస్తారు? మన విశ్వాస జీవితానికి బలమైన ఆధారం ప్రార్థనే కదా. ప్రార్థన లేకపోతే మనం ఏం చేయలేం కదా. మన సమస్యల కోసం, మన పరిస్థితుల కోసం, మన జీవితం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అన్నారు, కానీ ఎల్లప్పుడూ చేయాలని అన్నా. ఖాళీ దొరికిన వెంటనే ఏం చేయాలి? ఎల్లప్పుడూ దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా
మా ఇంట్లో సమస్య ఇది, నువ్వు ఎప్పుడు తీస్తావు, ఎందుకు తీయవు అని చెప్పి దేవుని దగ్గర విసుగు చెందకుండా ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలా. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. బుద్ధి ఒక రకంగా ఉంటే ఒక రకంగా పనిచేస్తాం, బుద్ధి మారిపోతే ఇంకొక రకంగా పనిచేస్తాం. ఇంట్లో వాళ్ళ పట్లైనా సరే, బయట వాళ్ళ పట్లైనా సరే. వాక్యం ఏమని చెప్తుంది? ఎల్లప్పుడూ ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడల మేలైన దానిని మాత్రమే అనుసరించి నడుచుకోండి. మనం ఈ పని చేస్తే వాళ్ళకి బాగా శాస్తి జరిగిద్ది అనుకోకూడదు. మనం ఈ పని చేస్తే వాళ్ళకి మేలు జరిగిద్దని అనుకోవాలి. ఎప్పుడు అనుకోవాలంటే ఎల్లప్పుడూ. మనకు బాధ కలిగినప్పుడు, మనకు కోపం వచ్చినప్పుడు, మనకు నవ్వు వచ్చినప్పుడు, కష్టంలోనైనా సరే ఎల్లప్పుడూ ఇతరులకు మేలైన దానిని మాత్రమే మనము చెయ్యాలి. అదే దేవుని ఆజ్ఞల్లో ఉంది. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని విధులు జాగ్రత్తగా మనం చూసుకుంటే ఎల్లప్పుడూ మేలే చేస్తాం, కానీ పొరపాటున అప్పుడప్పుడు కీడు మాత్రం చెయ్యం. దేవుని పిల్లలు ఎల్లప్పుడూ మేలైన దానినే చెయ్యాలి. ఏది పడితే అది చేయకూడదు ఇష్టం వచ్చినట్లు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. మనకు కొన్ని పరిస్థితులు ఎలా ఎదురవుతాయి అంటే, ఇందాక చెప్పాను కదా దావీదు సంగతి. ప్రాణంగా ఉన్నవారే ప్రాణశత్రువులైనప్పుడు దేవుని యందు నిరీక్షణ ఉంచి పరిష్కారం కనుగొన్నాడు. అక్కడ సమాధానంతో పరిష్కారం కనుగొన్నాడు దావీదు. మరలా వాళ్ళని తన వైపు తిప్పుకున్నాడు, పోగొట్టుకున్నంత సంపాదించుకున్నాడు. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని ఆటుపోట్లకు సమాధానంతో, మెలుపుతో సమాధానం చెప్పగలిగే స్థితి ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. అంతేకాదు, దేవుని రాకడ కొరకు కూడా ఎల్లప్పుడూ మనము సిద్ధపడి ఉండాలి, సిద్ధంగా ఉండాలి. అప్పుడప్పుడు తయారవడం, అప్పుడప్పుడు హడావిడిగా సర్దుకోవడం కాదు విశ్వాస జీవితం. ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ప్రభు బోర వినపడిన వెంటనే ప్రభువా నేను వస్తున్నాను అన్నట్లుగా ఉండాలి. అయ్యో ఒక్క నిమిషం ఆగయ్యా అన్నట్లు కాదు, కొంచెం ఆగు ప్రభువా అన్నట్లు కాదు. ఎల్లప్పుడూ విశ్వాస జీవితంలో సిద్ధంగా ఉండాలి. ఇటు సమాధానం చెప్పడానికి, అటు దేవుని ఎదుర్కోవడానికి. 7 విషయాలు చెప్పారు. ఎల్లప్పుడూ దేవుని కట్టడలు, విధులను మనం గైకొనాలి. ఎల్లప్పుడూ దేవుని యందు నిరీక్షణ ఉంచగలగాలి. ఎల్లప్పుడూ దైవ భయాన్ని, తల్లిదండ్రుల ఉపదేశాలను, దైవోపదేశాలను ఎల్లప్పుడూ హృదయంలో ధరించుకొని ఉండాలి. ఎల్లప్పుడూ మన మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్లు చూసుకోవాలి. కొంచెంసేపు అటు, కొంచెంసేపు ఇటు అట్లా కాదు. ఎల్లప్పుడూ ప్రార్థనలో దేవుని బతిమలాడుకుంటూ ఉండాలి. మన భక్తి జీవితం ఖాళీ ఉండకూడదు. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. దేనికైనా సరే, దేవుని దగ్గరికి వెళ్ళడానికైనా సరే, దేవుని వాక్యం చెప్పడానికైనా సరే, ప్రార్థనకైనా సరే
శత్రువులకు సమాధానం చెప్పడానికైనా సరే ఎల్లప్పుడూ మనము సిద్ధంగా ఉండాలి. అలాగుంటే ఏం జరుగుతుంది? ఇవన్నీ మనం చేస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. పైన చెప్పిన విషయాలన్నీ మనం చేయగలిగితే దేవుడు ఎల్లప్పుడూ మనకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడండి. ఓడిపోము. ఎక్కడ ఓడిపోతా అన్నారంటే నీవు ఎల్లప్పుడూ సిద్ధంగా లేవు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయట్లా. నీకు ఇష్టం వచ్చినట్లు, మనసుకు నచ్చినప్పుడు, సంతోషం కలిగినప్పుడు, ఏదో రావాలని అనుకున్నప్పుడు దేవుని సరిగ్గా ప్రేమించడం లేదు. ఈరోజు విన్న వాక్యాలన్నీ మనం అనుసరించగలిగితే ఆయన ఎల్లప్పుడూ మనకేం దయచేస్తాడు? విజయం. ఎన్ని శ్రమలు వచ్చినా, సింహాల భూమిలోనైనా, అగ్నిగుండంలోనైనా, ఎర్ర సముద్రం దగ్గర అయినా, 10,000 మంది సైన్యం వచ్చినా, మనపై దండెత్తి వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా మన ఎదురుకు దేవుడు ఏం చేస్తాడు? ఎల్లప్పుడూ మనకు విజయమే, ఎల్లప్పుడూ సంతోషమే. విజయం కలుగుతా ఉంటే ఎల్లప్పుడూ సంతోషమే. నీవు కృంగిపోవడానికి కారణం, ఓడిపోవడానికి కారణం ఈరోజు సందేశంలో నువ్వు ఉన్నావు. మరి ఎల్లప్పుడూ ఏం జరుగుతుందంటే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకటి ఇట్లనేను, క్రేతీయులు ఎల్లప్పుడూ నేనండి ఈ ఉండకూడదండి, ఇప్పుడు చెప్పే విషయాలు ఉండకూడదు. క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగములు, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ప్రార్థన లేదు, సత్యం లేదు, దైవ భయం లేదు, దేవుని నిరీక్షణ లేదు. ఈ క్రేతీయులు ఉన్నారు, ఒక జనం. ఈ జనం ఎల్లప్పుడూ అబద్ధికులు, ఎప్పుడు అబద్ధమే చెబుతారు, నిజం చెప్పరు. దుష్ట మృగములని వాళ్ళకి పేరు పెట్టారండి. అంటే వారి జీవితం అంత భయంకరమైంది. సోమరులకు తిండిపోతులు, సోమరితనం, చురుకుదనం ఉండదు. ఇంకా ఎప్పుడు తిండిపోతులు, ఎల్లప్పుడూ అలా ఉండకూడదు. ఇంకొక విషయం చూడండి, 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, తెస్సలోనీయులకు రాసిన 1వ పత్రిక, ఆ యూదులు తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకొనొచ్చు. పాపం జరుగుతాయి, ఏదో ఒకటి తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడి జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆ యూదుల్లో ఒక జాతి వాళ్ళు వీళ్ళ పాపాలు ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకుంటూ ఉంటారంట. పాపం సంపూర్ణమైతే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని దగ్గరికి వెళుతుంది విషయం, దేవుని దగ్గర నుంచి శిక్ష వస్తుంది. మీ జీవితాల్లో ఏదైనా పొరపాటు జరుగుతూ ఉంటే అది మరలా చేయబాకండి. మరలా చేస్తున్నారంటే మీ పాపాలు మీరు సంపూర్తి చేసుకుంటున్నారు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, దైవ భయంతో ఉండాలి, కానీ పాపాలు సంపూర్తి చేసుకునే పనిలో ఉండకూడదు. నువ్వు పొరపాట్లు తెలిసి చేస్తున్నా ఏమవుతుంది అంటే సంపూర్తి అవుతున్నాయి. నిండిన తర్వాత ఏం చేస్తారు? గిన్నో కుళాయి కింద పెడతారండి. నిండిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అక్కడి నుంచి తీస్తారు. మీ పాపాలు నిండిపోయినాయి అనుకో, ఇప్పుడు నేనేం చేయాలి?
అక్కడి నుంచి తీసేస్తాడు దేవుడు. పదే పదే దేవుని దగ్గర ఉండి ఎల్లప్పుడూ పాపాలు సంపూర్తి చేసుకోవడం కాదు, పాపాన్ని రూపుమాపుకుంటూ రావాలండి, ప్రార్థన చేసుకుంటూ. ఇంకొక మాట, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతూ ఉన్నారు. దేవుని గురించి తెలిసి, దేవుని క్రమం తెలిసి, దైవ సంగతులన్నీ నేర్చుకొని పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ ఎదిరిస్తున్నారండి. పరిశుద్ధాత్మను ఎదిరించడం అంటే దేవుణ్ణి ఎదిరించడమే. మనుషుల్ని ఎదిరించవచ్చు, ఎవరిని ఎదిరించకూడదు? బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను ఏడిపించకూడదు, దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు. నువ్వు ఎదిరిస్తుంది సేవకుని కాదు, నువ్వు ఎదురుస్తుంది దేవుని పిల్లలు కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నావు. చెప్పండి, ఎవరిని? దేవుని వాక్యమునకు చెవి నొక్కని ముష్కరులారా అని చెప్పారు. దేవుని వాక్యం వినపడతా ఉంటే ఈ పాస్టర్ గారు ఏంది ఈ వాక్యం చెప్తాడు అంటే ఎవరిని ఎదిరిస్తున్నావు తెలుసా? ఎవరిని ఎదిరిస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడిని ఎదిరిస్తున్నావు. ఎప్పుడు ఎదిరిస్తున్నావు? ఎల్లప్పుడు వాక్యాన్ని తృణీకరిస్తున్నాం, ఎల్లప్పుడూ సోమరితనంతో ఉంటున్నాం, ఎల్లప్పుడూ తిండిపోతనంతో ఉంటున్నాం, ఎల్లప్పుడూ అబద్ధంతో జీవిస్తూ ఉన్నాం, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉన్నాం. చేయవలసింది ఏంది? ఎల్లప్పుడూ దేవుని కట్టడలు, విధులు, ఆజ్ఞలు గైకొనాలి, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని యందు నిరీక్షణ నుంచి ఆనందిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. చేయకూడదు ఏంటి? ఎల్లప్పుడూ అబద్ధం, ఎల్లప్పుడూ తిండిపోతాను, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించడం. ఈ రోజు నుంచి అయినా ఎల్లప్పుడూ ఏం చేయాలి? కొన్ని మాటలు విన్నాం, చాలా సంగతులు ఉన్నాయి, కొన్ని మాటలు విన్నాం. నీ ఆత్మీయ జీవితంలో బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభు వారిని కొనసాగేటప్పుడు ఎల్లప్పుడూ ఏం చేయాలి? విన్నారు. వారు ఎల్లప్పుడూ ఏం చేశారు? వారు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక అంటే ఎల్లప్పుడూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఉన్నారా? అయ్యా మా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనుకునే వాళ్ళకి నేనేమన్నా, ఈ వాక్యంలో వాళ్ళు ఎలా చేశారు. బరిగొడ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇందులో కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, సొంత పనులు ఉన్నవాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎట్లా వెంబడించారు అపొస్తలులను? వాళ్ళ బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు అప్పుడప్పుడు ఉన్నారా? ఎడతెగక ఉన్నారా? చెప్పండి, ఎప్పుడప్పుడు ఉన్నారు? ఎడతెగక. ఇక మీరు ఏమి చెప్పినా నాకు కాదు, అడ్డం చెబుతుంది. ఎవరికి చెబుతున్నారు? దేవునికి అడ్డం చెబుతున్నారు. దేవుడు ఏమంటారంటే, అదిగో ప్రారంభంలో సంఘం ప్రారంభమైనప్పుడు వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎలాగ ఉన్నారు అని అడుగుతారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అందుకున్న వాళ్ళకి ఇది సాధ్యం అవుతుంది. పనులు ఉంటాయి, మనం బ్రతకాలి, పని చేసుకోవాలి, తప్పదు.
మనం వీలు చేసుకునే దాంట్లో ఉంటుందండి. మనసు ఉంటే మార్గం ఉండిద్దని చెప్తా ఉంటావుగా, మరి నీకెందుకు మనసు రావట్లా దేవునితో నడవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి, సేవ చేయడానికి ఎందుకు రావట్లేదు? మోకరించండి.